వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని శుక్రవారం అర్ధరాత్రి కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు పోలీసులు. అయితే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వంశీ స్టేషన్లోనే వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన కింకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కింకిపాడు స్టేషన్కు తరలించారు. కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రంతా ఉన్న వల్లభనేని వంశీకి వైద్యులు చికిత్స కూడా అందించడం జరిగింది. అయితే వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. ఇవాల్టితో వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియంది. ఈ క్రమంలో నిన్న రాత్రి కింకిపాడు పోలీస్ స్టేషన్లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కింకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లిన అన్న సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ మాజీ మంత్రి పేర్ని నాని అనంతరం వంశీని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, పరిస్థితి సీరియస్ గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారన్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నడిపించే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే 1 ఏడాది జైల్లో వేసుకోండి, కానీ మనిషిని చంపే పైశాచిక ఆనందం పొందాలనుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. వంశీ మీద వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోలేకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారంటూ నాని ఆరోపించారు. ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పులు చేశారని చెబుతున్నారు. తప్పుడు కేసులో విచారణ చేస్తే ప్రజలు హర్షించారన్నారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం, నడవడం లేకుండా చేయడం, ఎవరిని కొట్టమంటే వారిని కొట్టే స్థితికి పోలీసులను తీసుకొచ్చారని పేర్ని నాని ఆరోపించారు. రేపైనా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.